హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకాస్ హ్యాపీ వాళ్ళు. మన వీడియోస్ కనుక మీరేమైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఫైనల్గా మేమైతే బాసర అయితే వెళ్తున్నామండి. ఎందుకో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మీకాకి అయితే ఈరోజు అక్షరాభ్యాసం అనేది చేపిస్తున్నాము. మా హస్బెండ్ కోరికండి అక్కడే చేపియాలనేసి. ఇంకా మార్నింగ్ 5:30 వరకు అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం. ఎందుకంటే ఆ టైంలో అయితే మనకి ట్రాఫిక్ ఉండదు, తొందరగా కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే టెంపుల్ టైమింగ్స్ కూడా మనకు వచ్చేసి 11:30తో లాస్ట్ అండి అక్షరాభ్యాసం అనేది. ఇంకా టెంపుల్ అయితే హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తర్వాత అయితే మనకి క్లోజ్ అవుతుంది, అంటే 12 గంటలకైతే క్లోజ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మధ్యలో అయితే టోల్గేట్ దగ్గర అయితే మేమైతే ఆపాం కారు. ఎందుకంటే మిగతాది మార్నింగ్ నుంచి అయితే మేము అస్సలు కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాం. ఎందుకైనా మంచిది కొంచెం రెస్ట్ తీసుకుందాం ఆపి, తనను కూడా కొంచెం అలా వాకింగ్లో చేపిద్దాం అనేసి అయితే దింపాను. అండ్ ఇంకా ఫైనల్గా అయితే కార్ అయితే ఎక్కేసాం. టైం వచ్చేసి 8:30 అయితే అవుతుందండి. తనకి నేను బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసి అయితే పట్టుకున్నాను. ఎందుకంటే బయట ఎక్కడ కూడా తను తినదు, అందుకని కొంచెం చపాతీ అట్లయితే చేసి పట్టుకున్నా. అదైతే కొంచెం ఈజీగా తినిపోయొచ్చు కదా అనేసి ఇంకా ఫైనల్గా బాసర అయితే వచ్చేసాం. చూసారా మొత్తం ఇక్కడైతే మాత్రం మనకి నది కనిపిస్తుంది కదా. ఇంకా దీని పక్కకి వెళ్ళిపోతే కనుక మనకి టెంపుల్ అనేది కనిపిస్తుంది. ఇంకా చూస్తూ ఉండండి. చాలామందికి అయితే నేను చెప్పవలసిన విషయం ఒకటే, దారిలో మాత్రం ఫుడ్ అయితే ఎక్కడ దొరకట్లేదండి. అందుకే పిల్లలు ఎవరైనా కానీ తీసుకెళ్తే ఫుడ్ ఇంట్లోనే క్యారీ చేసి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే చిన్నపిల్లలు కదా, మనం ఏమైనా తిని కూడా అడ్జస్ట్ అయిపోవచ్చు. బట్ పిల్లలతో అట్లా కాదు. అండ్ మాకైతే చాలా అంటే చాలా టెన్షన్గా ఉందండి. ఎందుకంటే టైం వచ్చేసి ఆల్రెడీ 10:30 అయిపోయింది అక్కడే. అండ్ ఇక్కడ వచ్చేసి నది చూసారా ఎంత బాగుందో కదా. ఒకవేళ మీరు పిల్లలకి స్నానం చేయించాలంటే ఇక్కడ తీసుకెళ్ళి చేయించవచ్చు. బట్ కంపల్సరీ చేయించాలనే రూల్ అయితే ఏం లేదు, నేను అక్కడ తెలుసుకున్నా. ఇక్కడ వచ్చేసి గంగా నది ఇదైతే. అండ్ కొంచెం తలపైన వాటర్ చల్లి కూడా మనం తీసుకెళ్ళొచ్చు, టెన్షన్ ఏం లేదు. అండ్ మా హస్బెండ్ అలా తీసుకెళ్తున్నారు కదా కానీ నాకైతే చాలా అంటే చాలా టెన్షన్ వచ్చింది. ఎందుకంటే అక్కడ వాటర్ చూసారా అస్సలు స్టెప్స్ పైన వరకు వచ్చే, తను ఇంకా వెళ్ళిపోతున్నాడు ఇంకా తను తీసుకొని. అండ్ నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే చూడండి అసలు ఎట్లా పరిగెత్తుతున్నామో. టైం చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది, లేట్ అయిపోద్దేమో అనేసి. బట్ ఇక్కడైతే ఒక సాడ్ విషయం అయితే జరిగిందండి. అదేంటంటే ఫోన్స్ అయితే లోపలికి అస్సలు ఎలా లేవు. నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా అక్కడికైతే, ఎందుకంటే మంచి వీడియోస్ తీసుకోవచ్చు, ఇలాంటి లైఫ్ లాంగ్ అయితే గుర్తుండిపోతాయి కదా. ఇంకా అలానే అనుకున్నా. బట్ మనకి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా, బయట అయితే స్లేట్ అన్నీ కూడా ఒక సెట్ అనేది వాళ్ళు ఇస్తారండి. నిజం చెప్పాలంటే మాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళే వరకు ఏం చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే మనం వెళ్తూ ఉంటే అదే మనకి తెలుస్తూ ఉంటుందండి తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది. అండ్ అక్కడే మనకు అన్నదానం కూడా ఉంటుంది, మంచిగా ఫుడ్ తినేసి అయితే రావచ్చు. ఇంకా రిటర్న్ అయితే మేము స్టార్ట్ అయితే అయిపోయామండి. అండ్ ఇంటికైతే వచ్చేస్తున్నా. మేబీ ఇంటికి వచ్చేసరికి అయితే మాకు ఈవినింగ్ 7 అయితే అయిపోయింది, చాలా లాంగ్. బట్ ఏంటంటే కార్లో మిహికా నేను బ్యాక్ సైడ్ ఇద్దరం కూర్చున్నాం కాబట్టి చాలా ఫ్రీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.